రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపిక కోసం దరఖాస్తుల గడువు ఇవాల్టితో ముగిసింది. ఇప్పటి వరకు 8,200 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,000 మందికి లైసెన్స్ ఇవ్వనుంది సర్కార్. ఈ నెల 23న పరీక్ష ద్వారా లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో భూముల హద్దులు నిర్ణయించేందుకు భూ సర్వే చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంటామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికోసం దరఖాస్తులు స్వీకరించింది. వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్సులు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపిక కోసం దరఖాస్తుల గడువు ఇవాల్టితో ముగిసింది. ఇప్పటి వరకు 8,200 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 5,000 మందికి లైసెన్స్ ఇవ్వనుంది సర్కార్. ఈ నెల 23న పరీక్ష ద్వారా లైసెన్స్డ్ సర్వేయర్లను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో భూముల హద్దులు నిర్ణయించేందుకు భూ సర్వే చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకుంటామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికోసం దరఖాస్తులు స్వీకరించింది. ఇక వీళ్లకు ట్రైనింగ్ ఇచ్చి లైసెన్సులు ఇవ్వనున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం సెక్రటరేట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, సర్వేయర్ల ఎంపికపై అప్డేట్స్ ఏంటి? ల్యాండ్కు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ పేరుతో ఎంత అక్రమాలు జరిగాయి, అందులో ఈ నిషేధిత జాబితాలో చేర్చినటువంటి భూములన్నీ కూడా ఆ రైతులకు తెలియకుండానే ఇతరుల పేర్ల మీద ఆ పట్టాలు చేసుకోవడం, ఇట్లా రకరకాల అక్రమాలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే ఈ ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ఎత్తేసి అందులో భాగంగానే ఆ ధరణి ప్లేస్లో కొత్తగా భూభారతి అనేది కొత్త పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఈ ధరణిలో ఎలాగైతే ఈ భూములకు సంబంధించినటువంటి వివరాలు పెడతామని చెప్పేసి అందులో పూర్తి స్థాయిలో అక్కడ భద్రంగా ఉంటాయని చెప్పేసి మొదట్లో చెప్పారు. సో వాటన్నిటి కూడా అపోజిట్గా జరిగాయి. రైతులకు తెలియకుండానే ఆ రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నటువంటి లేదంటే వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి ఆ పట్టా భూములకు సంబంధించినటువంటి కూడా చాలా గందరగోళమయ్యాయి. సో అక్కడ ఉన్న పట్టాలలో పాస్బుక్లలో సంఖ్య చూపించిన గ్రౌండ్లో అక్కడ లేకపోవడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూసాము. ఈ విషయంలో ఏ మండల ఆఫీసులో చూసుకున్నా, ఏ కలెక్టరేట్లో చూసుకున్నా కుప్పలుగా ఈ విషయంలో ఈ ధరణిలో జరిగినటువంటి అక్రమాల విషయంలో దరఖాస్తులు పెరిగిపోయాయి. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఒకటొకటి పరిష్కరిస్తూ వచ్చింది. ఆ తర్వాత ధరణి కూడా పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని చెప్పేసి అందులో జరుగుతున్నటువంటి అక్రమాలను గుర్తించే విధంగా ఈ ధరణిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి దాని ప్లేస్లో భూభారతిని తీసుకొచ్చారు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ల్యాండ్కు సంబంధించి ఎవరి భూమి ఎంత ఉన్నది, తర్వాత ప్రభుత్వ భూమి ఎంత ఉన్నది, తర్వాత ఫారెస్ట్కు సంబంధించి ఎంత ఉన్నది, ఇక దేవాదాయ శాఖకు సంబంధించి ఎంత ఉన్నది, ఆయా గ్రామాలలో ఆ రైతుల పేర్ల ముందున్నటువంటి భూమి ఎంత ఉన్నది, పాస్ పుస్తకాల్లో ఎంత చూపిస్తున్నది, గతంలో చేసినటువంటి సర్వే ప్రకారము ఏ హద్దులు ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ సర్వే చేయించుకోవాలనే వాళ్ళ కోసం ఒక లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఆల్రెడీ దరఖాస్తులు తీసుకున్నది. ఇవాళ సాయంత్రం 6 గంటల కంటే కొద్దిసేపటి క్రితమే ఈ దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 5,000 సర్వేయర్లను నియమించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఇవాళతో ఈ దరఖాస్తుల గడువు కూడా ముగిసింది. అయితే ఇప్పటి వరకు మొత్తం 5,000 సర్వేయర్ల కోసం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,200 దరఖాస్తులు, ఇది మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నటువంటి సంఖ్య 8,200 దరఖాస్తులు వచ్చాయి. ఇక 6 గంటల వరకు అంటే దాదాపు 9,000 వరకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 6 గంటల వరకు గడువిచ్చిన దాని ప్రకారము ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 5,000 సర్వేయర్లను నియమించు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాము ఈ నెల 23న పరీక్ష నిర్వహించున్నారు. ఆ తర్వాత జూన్ 2 లోపు పూర్తి స్థాయిలో సో ఈ సర్వేయర్లను కూడా భర్తీ చేసి ఇక మండలాల వారీగానా లేదంటే ఆయా జిల్లాల వారీగానా ఎట్లా వీళ్ళను నియమించాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి భూమి, తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాభా, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ పట్టా పాస్ పుస్తకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సర్వేయర్లను ఎక్కడెక్కడ ఎంతమంది నియమించాలనేది ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే తమ భూమికి సంబంధించి ఏదైనా అనుమానాలున్నా లేదంటే పాస్ పుస్తకాలలో ఒకలాగా ఉండి తర్వాత
గ్రౌండ్ లెవెల్లో ఇంకోలాగా ఉంటే అలాంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునే విధంగా, లేదంటే ఇక సర్వే చేయించుకుంటే ఎవరైతే ఇప్పటి వరకున్న దాంట్లో ప్రైవేట్ వాళ్ళు సర్వే చేసే వాళ్ళు కొంత క్లారిటీ ఉండేది కాదు, దాని మీద ప్రభుత్వం కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది లేకుండే. సో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ లైసెన్స్డ్ ఇచ్చే సర్వేయర్లు కాబట్టి ఇక నుంచి కూడా వీళ్ళు ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందిని నియమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందో వీళ్ళందరూ కూడా ఈ సర్వే చేసే వాటన్నింటి కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. వీళ్ళకి లైసెన్స్ ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి వీళ్ళు చేసే సర్వేయర్లనే ఏదైతే కొత్తగా పాస్బుక్లో ఎంట్రీ చేసుకోవాలన్నా, లేదంటే ఎవరైనా కొత్తగా ఈ సర్వే చేసుకోవాలన్నా తమ భూములకు సంబంధించిన విషయాలలో ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు చేసిన దాన్నే ప్రభుత్వం ఆధారంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ భూ విషయాలలో జరిగినటువంటి అక్రమాలు, తర్వాత ఒక రైతుకు సంబంధించి తన భూమి ఎంత ఉన్నది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకునే విధంగా ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు ఎంతో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 3వ రోజు సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. స్వామి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీకెండ్ కావడంతో ఇవాళ పుష్కర స్నానం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ పెరగడంతో 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. భక్తుల రాకతో కాళేశ్వర ఆలయ పురవీధుల్లో రష్ వాతావరణం నెలకొంది. ఇప్పుడే ఫస్ట్ అండి సరస్వతి పుష్కరాలని, మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి ఓడి బియ్యము, సరస్వతీదేవికి మాతాకి ఓడి బియ్యం పోసాము. పిల్లలు బాగా సకల విద్యతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇది దక్షిణ కాశీగా చెప్పుకుంటాము. ఇక్కడ మేము సరస్వతి అమ్మవారికి చీర సారే పండ్లు ఫలాలు సమర్పించాము. మా పిల్లలు సకల విద్యలతో బాగుండాలని కోరుకుంటున్నాము అండి. లాస్ట్ 12 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు బాబుతోటి వచ్చాము. నెక్స్ట్ టైం బాగా చేశారు, అరేంజ్మెంట్స్ బాగున్నాయి. లాస్ట్ 12 years బ్యాక్ వచ్చాము. అప్పుడు మాకు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే సరస్వతి పుష్కరాలకు వచ్చాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం వసతులకి ఇట్లా బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది. క్రౌడ్ కూడా కొద్దిగా తక్కువనే ఉంది. అంటే నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడైతే చాలా బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ సారి ఇక్కడికి రావడం చాలా బాగున్నాయి, మంచిగా చేశారు. మొత్తం కూడా వర్షం వల్ల కొంచెం బాధపడుతున్నాం కానీ చాలా బాగుంది. ఇది మిథున రాశిలో గురువు ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరం రావడం జరిగింది. మనకు నవగ్రహాలలో గురువు, దేవతలకు గురువు బృహస్పతి విశ్వకర్మ అని ఉంది కనుక ఆ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి భగవాన్ స్వరూపమైనటువంటి ఆ బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి మనకు పుష్కరం రావడం జరుగుతుంది. ఇక్కడ మిథున రాశిలో దేవతలకు గురువు అయినటువంటి బృహస్పతి ప్రవేశించడం వలన ఈ సరస్వతి నదికి పుష్కరం రావడం జరిగింది. ఈ సరస్వతి నది మనకు ఉత్తరాఖండ్లో జన్మించి అక్కడి నుంచి ప్రవహించుకుంటూ అంతర్వాహిని అని సరస్వతి నదికి పేరుంది. ఇది వేదాలలో, శాస్త్రాలలో మనకు వివరించడం జరిగింది ఆనాటి మన ఋషులు, మహర్షులు. 2 వైపుల నుంచి వస్తున్నటువంటి ఆ 2 నదులను కలుపుకొని ఇక్కడ సంగమం చేయడం జరుగుతుంది. సంగమం అన్న కలయికన్నా ఒకటే. భారతదేశ లెవెల్లో ప్రధానమైనటువంటివి త్రివేణి సంగమాలు 3. అది ప్రయాగరాజ్ ఒకటి, గంగోత్రి ఒకటి, ఇక్కడ ఒకటి. ఇవి ప్రధాన. పుష్కరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం దళితులను అవమానించినట్లే అన్నారు దళిత సంఘం నాయకులు. వంశీకృష్ణకు జరిగిన అవమానంపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్కు సీఎస్కు లేఖ రాసినట్లు తెలిపారు. ఆయా అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు దళిత సంఘం నాయకులు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి గోదావరి సరస్వతి ప్రాణహిత పుష్కరాలు, ఈ పుష్కరాల సందర్భంగా మన గౌరవ ఎంపీ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారిని అవమానపరచడం, వారిని ఎక్కడ కూడా ఇన్వైట్ చేయకపోవడం, కరపత్రంపై వారి ఫోటో లేకపోవడం, వారి పేరు లేకపోవడం, ఇది చాలా బాధాకరం. సభ్య సమాజం కూడా తలదించుకునేటువంటి అంశం. మరి ప్రభుత్వ అధికారులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, మరి ఎస్సీ ఎస్టీ చట్టం ద్వారా వాళ్ళు
వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించిన కిందికి వస్తుంది. వారందరిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆదేశిస్తున్నది. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా శిలాఫలక పేరు పెట్టకపోవడం, అధికారిక కార్యక్రమంలో పిలవకపోవడం, ఎన్నోసార్లు ఇట్లా అవమానాలు జరుగుతూ ఉన్నది. అదే క్రమంలో ఇప్పుడు సరస్వతి పుష్కరాల్లో కూడా తీవ్రమైనటువంటి అవమానం జరిగింది. ఈ అవమానాన్ని మరి తెలంగాణ సమాజం అందరూ కూడా ముక్తకన్నతో ఖండిస్తూ ఉన్నారు. అందరు దళిత సంఘాలు DBF వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆశ్రయించడం జరిగింది. వారు అక్కడ ఎంపిక జరిగినటువంటి అన్యాయంపై మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ఈరోజే ఒక లెటర్ పంపి మరి దేవాదాయ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, అక్కడ ఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నారు. కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సభకు పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణను ఆహ్వానించకపోవడంపై మాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. యువ నాయకుడు పార్లమెంటు సభ్యుడు వంశీకృష్ణను కాళేశ్వరం పుష్కరాల ప్రారంభోత్సవ సభకు ఆహ్వానించకపోవడం, ఫ్లెక్సీలపై ఫోటోలను ముద్రించకపోవడం దళితులను అవమానించినట్లేనని నిరసన వ్యక్తం చేశారు. ఇక గడ్డం వెంకటస్వామి కుటుంబానికి అవమానం, అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు ఒక స్థానికంగా కాకుండా ఒక రాష్ట్ర ఒక పార్లమెంటు కాకుండా ఒక రాష్ట్రానికి ఒక దేశ నాయకుని ఎదిగి ఒక దళిత బిడ్డలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పోరాటం చేసినటువంటి మహానాయకులు కాకా వెంకటస్వామి గారు ఎంతో మంది కోసం ఇష్టపెట్టినటువంటి ఆయన కొడుకు అయినటువంటి మరి వివేక్ వెంకటస్వామి గారు, ఆయన మనవడైనటువంటి మరి వంశీకృష్ణ గారు ఆయన అడుగుజాడలు నడుస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఎన్నో దేశాలలో తిరుగుతూ ప్రజల కోసం ఇచ్చేస్తూ దేశవ్యాప్తంగా ఇండస్ట్రీస్ పెట్టి మరి ప్రజలకు బ్రతకడానికి కష్టం లేదని ఇండస్ట్రీస్ పెట్టి అలా అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ తీసుకొని వాళ్ళకు జీవనోపాధి కల్పించి వాళ్ళ భార్య పిల్లలను చదువుకున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళ కుటుంబం. అదొకటే కాదు, ఈనాడు మరి ఈ వంశీకృష్ణ గారిని ఎందుకు అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్ కార్యక్రమం అది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ, గుడి మేనేజ్మెంట్ కానీ, అక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వారు కానీ మరి గవర్నమెంట్ పరంగా మరి మన ఎంపీ గారి ఫోటో పెట్టకపోవడం, మరి దళితుడైనందుకని మేము విచారణ మందమారి అంబేద్కర్ గారి దగ్గర నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఏ కారణంగా పెట్టలేదు, మరి దళితులకు ఇది రాజకీయంగా కూడా అవమానం జరుగుడేనా? మరి అక్కడ నాయకత్వం వహిస్తున్న వారి మీద మరి కంపల్సరీ చట్టరీత్యా. ములుగు జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ముందు 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ కేడర్కు చెందిన మరో 20 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇక భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వివిధ హోదాలో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. కగార్ ఆపరేషన్ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడానికి సుముఖత చూపుతున్నారు మావోయిస్టులు. ఇక తక్షణ సాయంగా ఒక్కొక్కరికి 25,000 చొప్పున నగదు అందిస్తామన్నారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు ఎస్పీ. 17th రోజు మార్నింగ్ అవర్స్లో మురుమురు ఫారెస్ట్ ఏరియాలో వాజేడు పిఎస్ లిమిట్స్లో ఇంకా 7 సిపిఐ మావోయిస్ట్ క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది. వారి వివరాలకి వెళ్తే ఒకరు కట్టం భీమా, 2nd CRC 2nd ప్లటూన్, బి సెక్షన్ కమాండర్, DBCM ర్యాంక్, సోడి ఉంగి గంగులూరు ఏరియా కమిటీ పార్టీ మెంబర్, వంజం మూకే కిష్టారం ఏరియా కమిటీ పార్టీ మెంబర్, హేమల సుక్కి ACM ర్యాంక్, 2nd CRC 2nd ప్లటూన్ సెక్షన్ బి డిప్యూటీ కమాండర్, కుంజం ఉంగ గంగులూరు ఏరియా కమిటీ పార్టీ మెంబర్, మడకం మాసే 2nd CRC ACM ర్యాంక్, పూనెం భీమే జేగుర్గుండ ఏరియా కమిటీ పార్టీ మెంబర్. చాలా సంవత్సరాల నుంచి సిపిఐ మావోయిస్ట్ క్యాడర్లో, సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ వేరే ఏరియా కమిటీలో కూడా పనిచేస్తూ చాలా అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళ వివరాలకి ర్యాంక్ వైజ్ అరెస్టెడ్ క్యాడర్ డీటెయిల్స్కి వెళ్తే టోటల్ 20 మెంబర్స్లో
ఒకరు డివిజనల్ DCM ర్యాంక్, 5 ACM ర్యాంక్, ఇంకా 14 మెంబర్స్ పార్టీ మెంబర్స్ ర్యాంక్లో పనిచేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ మేరకు వీ హవ్ సీజ్డ్ లాట్ ఆఫ్ వెపన్స్ అండ్ అదర్ మెటీరియల్స్. మొత్తం 3 ఇన్సాస్ రైఫల్స్, 6 మ్యాగజైన్స్ అండ్ 70 లైవ్ రౌండ్స్ సీజ్ చేశాము. దెన్ 4 SLR రైఫల్స్, 10 మ్యాగజైన్స్ అండ్ 88 లైవ్ రౌండ్స్. DVCM ర్యాంక్ పైన 5 lakhs ఉంటే ACM ర్యాంక్కి 4 lakhs అండ్ రిమైనింగ్ పార్టీ మెంబర్స్ ప్లటూన్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన కూడా 2 lakhs వరకు రివార్డ్ ఉంది అని మనకున్న సమాచారం. సో ఐ వన్స్ అగైన్ అపీల్ టు ఆల్ దిస్ CPI మావోయిస్ట్ క్యాడర్ హు ఆర్ వర్కింగ్ ఇన్ వేరియస్ ర్యాంక్స్. తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచిగా ఒక సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీ ఉంది. ఈ పాలసీని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా సరెండర్ అయ్యి మెయిన్ స్ట్రీమ్ లైఫ్లో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుతున్నాను. అలాగే CPI మావోయిస్ట్ పార్టీకి ఎవరు కూడా సహకారం ఇవ్వద్దు. ఎవరైనా ఇస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ్టి నుంచి మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. చక్రవాక ఆవర్తనం అనేది ఇటు మన దక్షిణ తెలంగాణ రాష్ట్రం మీద కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉపరితల చక్రవాకం వల్ల మనకి ఈరోజు ముఖ్యంగా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ జిల్లాలకి సుమారు 9 జిల్లాలకు వర్షపాతం అనేది తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, వనపర్తి, నారాయణపేట్, ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే CBSE ఫలితాలలో హైదరాబాద్ హయత్ నగర్లోని జీ హై స్కూల్ స్టూడెంట్స్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 10th లో 3 విద్యార్థులు 97% పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు స్కూల్ డైరెక్టర్ అనంతరెడ్డి. ఇక మిగతా విద్యార్థులు 90% పైగా మార్కులతో సత్తా చాటారని తెలిపారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి సబ్జెక్ట్స్ నైపుణ్యం ఉన్న టీచర్స్తో స్టూడెంట్కు విద్యను అందిస్తున్నామని చెప్పారు. ప్రతిభ కనపరిచిన స్టూడెంట్స్ ను స్కూల్ తరపున సన్మానించి ప్రశంసా పత్రాలు అందించారు. విద్యతో పాటు స్పోర్ట్స్, ఇతర కల్చరల్ యాక్టివిటీస్, గ్రూప్ మీటింగ్స్ తో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు టీచర్స్.
స్కూల్ సిబిఎస్ఈ రిజల్ట్స్ సిబిఎస్ఈ బోర్డు నుంచి వచ్చాయండి. దాంట్లో 100% ఉత్తీర్ణత చేశారు మన పిల్లలు. సో 100% హైయెస్ట్ మార్కు మనకి 97.5% వచ్చింది, 3 విద్యార్థులకు వచ్చింది. సో ఇది మేము 2010లో స్టార్ట్ చేసినాం ఈ స్కూలు. 2010 నుంచి 2016లో మాకు ఫస్ట్ 10th బ్యాచ్ పాస్ అయింది. సో ఆ 10th బ్యాచ్ నుంచి ఈరోజు వరకు సక్సెస్ఫుల్గా కంటిన్యూస్గా మంచి మార్క్స్, మంచి గ్రేడ్స్ మా పిల్లలకు వస్తున్నాయండి. ఈ మంచి గ్రేడ్స్, మంచి మార్క్స్ రావడానికి కేవలం కారణం మా టీచర్స్. మా దగ్గర మోర్ దెన్ ఒక 15 సంవత్సరాల మించి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ప్రతి టీచరు ఒక్కొక్క విద్యార్థులని అందరినీ గట్టిగా ఫాలోఅప్ చేసి ఎవ్రీడే రొటీన్ నుంచి వాళ్ళని ఏమేమి హోంవర్క్ చేస్తున్నారు, ఏమేమి క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తున్నారు అన్నీ ఫాలోఅప్ చేసి సో ఈరోజు మనకి ఉత్తీర్ణత శాతం వచ్చింది. అదే కాకుండా టాప్ పర్సంటేజ్ వస్తుంది అది. సో మా ఈ విద్యార్థులు కేవలం మా స్కూల్కే పర్సంటేజ్ కాకుండా రేపు మన భారతదేశంలో కూడా అన్నిట్లో యూస్ఫుల్ కావాలని మాకు ఉంది. ఈ అఖండ మన భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే ఇటువంటి విద్యార్థులు కావాలి. అండ్ ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ చేసినట్టు మన సైంటిస్ట్లే ఈరోజు ఆకాశ్ మిసైల్స్, బ్రహ్మోస్ మిసైల్స్ ఎట్లా డిజైన్ చేశారో ఫ్యూచర్ మా విద్యార్థులు కూడా ఇటువంటి వాటిలో పాల్గొని మన ఇండియాకి మంచి పేరు తెస్తారని అనుకుంటున్నాం. Today it's a really great moment for us. Our school got very good result. This year we got 3 toppers. Until last year it was a single topper, but this year we got 3 toppers. And most of the students, they have achieved distinction. They passed with this in distinction that way. And we not only focus on academics, we also focus on other activities like co-curricular activities, extracurricular activities, where children are given chance to excel in these activities. Children, whichever sport they are interested in, they play that sport and excel in that also. And they face various tournaments and bring laurels to the school. And the development and the way of teaching in this school is entirely different. We not only concentrate on academics, but also we look after the extracurricular activities and the holistic development of a child. They are given a chance to show their talents and their skills. Like I request everyone to select a school or a senior secondary school in such a manner that your child should have a development in his or her life. Not only it's a matter of marks, but it's a matter of Akshat Pathak. I scored 97% in 10th. For this achievement, I would like to thank my parents and all of my teachers for always guiding me and inspiring me. They not only focused on academics, but also encouraged me to join many events such as debates, cultural events and sports, so that not only can I develop my academic skills, but also lifestyle skills such as leadership ability, teamwork and communication skills. So I would like to thank all of my teachers for this achievement, for always guiding me and inspiring me. Hello, my name is Jamima Rapaka. I've been studying in Z school from the past 10 years. I've secured the second place in this school, and I'd like to say that I've enjoyed my time here. The staff is very friendly. They encourage you throughout all the progress that you've gone through. The facilities, for example, co-curricular activities, all of it is very helpful. Secondly, I'd like to thank all my parents and all the other people who have helped us grow throughout till the point where we come here. And I'd like to say thanks again for helping me come till here. Thank you. Hello everyone,
Myself Hansita Kurra. I've been studying in the school since first class. The faculty, principal ma'am, director sir, my parents have supported me a lot. I would have not been standing in this position without their support. I'd like to thank the management for I luckily got the best faculty. We had very good revisions. Thank you to school, thank you to teachers, thank you. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా లెక్టా డిజైనర్స్ ను సంప్రదించాలని కోరారు సినీ తార అనన్య. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లెక్టా డిజైనర్ షోరూమ్ ను సినీ నటి అనన్య ప్రారంభించారు. అన్ని రకాల శుభకార్యాలకు సంబంధించిన డిజైనింగ్ వేర్ తయారు చేసి అందిస్తామన్నారు లెక్టా డిజైనర్ ఓనర్ దివ్యకాంతి. ఇక లెక్టా డిజైనర్ షోరూమ్ లో ఆకర్షణీయమైన దుస్తువులు ఉన్నాయని తెలిపారు మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్. ఈ ప్రారంభోత్సవంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్యక్రాంతి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు. విశేషం ఏంటంటే సాధారణంగా ఏ షాపుకు పోయినా కూడా షోకేసులో ఉన్నది తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇది ఒక స్పెషాలిటీ క్లినిక్ లేక ఎట్లయితే పేషెంట్కు జబ్బెట్లనో డాక్టర్ చూసి మందులు ఇస్తాడో విద్యాగారు కూడా వ్యక్తిని చూసి వారి రూపాన్ని చూసి వారి రంగును చూసి వారికి ఏది మ్యాచ్ అవుతుందో సజెస్ట్ చేయటమే కాకుండా ఒక స్పెషలిస్ట్ అటెన్షన్ ఇవ్వటం ఇది స్పెషాలిటీ. డెఫినెట్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ కైండ్ ఆఫ్ ఏ షోరూమ్. అందరూ దీన్ని ఆస్వాదించి ఉపయోగించుకోవాలని నాకు సలహా. హబ్సీగూడలో స్ట్రీట్ నెంబర్ 8లో లెక్టా డిజైనర్ స్టోర్ లాంచ్ ఈవెంట్కి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చి డిజైన్స్ చూసిన తర్వాత వీళ్ళు ఎంత స్పెషలైజ్డ్గా ఒక్కొక్క పీస్ని ఎంత ఇష్టంగా క్రాఫ్ట్ చేస్తారో నాకు అర్థమైంది. చాలా మంచి డిజైన్స్ చేస్తున్నారండి. మనకి ఏ ఈవెంట్కి వచ్చినా ఇక్కడికి వచ్చేసి మనం డిజైన్ చూసుకొని మనకి నచ్చిన అవుట్ఫిట్స్ని కొనుక్కొని వెళ్ళొచ్చు అని నాకు అర్థమైంది. 1 year బర్త్డేకి కానీ కోంబోస్ ఇవన్నీ అంటే శారీ ఫంక్షన్కి, వెడ్డింగ్స్కి, బ్రైడల్ వేరు, అది కూడా కోంబోస్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కాంబినేషన్స్, వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉండాలి, హుందాగా కనిపించాలన్నా కూడా ప్రతి దానికి మన దగ్గర సొల్యూషన్ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్ అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయాలి. సో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ దండపు బస్వానందం పేరెస్ టెంపుల్ 3వ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేటలో బస్వానంద్ పేరెంట్స్ విగ్రహాలకు అభిషేకం, అలంకరణ, గణపతి హోమం, మహారుద్ర హోమం, చండీ హోమాలు నిర్వహించారు. ఇక పూజల తరువాత అన్నదానం చేశారు. గురూజీ వీరప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో దండపు బస్వానందం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తన తల్లిదండ్రుల ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా ధూపదీప నైవేద్యాలు నిర్వహించామన్నారు డాక్టర్ దండపు బస్వానందం. ఓం ఇత్యజ్ఞ ప్రతిష్టాప్య ఓం నమో భగవతే రుద్రాయ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే వైశాఖ మాసే శుభనక్షత్రే శుభయోగి శుభకరణే విశేషణ ప్రసిద్ధాయాం శుభతిథౌ. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఏకంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు దాడి చేసి మరీ పట్టుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కానీ చట్టం నుంచి నేరస్తులను తప్పించుకుందుకు కాకీలే కథ నడిపించారు. 25 లక్షలు డిమాండ్ చేసి 16 లక్షలకు డీల్ ఓకే చేసుకున్నారు. చివరకు సూర్యాపేట డీఎస్పీ, సీఐ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు.
నేరస్తులను చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కుతున్నారు. కేసుల నుంచి తప్పించేందుకు లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకుంటున్నారు. రకరకాల కారణాలు చెప్తూ కేసులను క్లోజ్ చేస్తున్నారు. తాజాగా సూర్యాపేటలో ఎంతో మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నకిలీ డాక్టర్లను కేసుల నుంచి బయటపడేసేందుకు ఏకంగా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సూర్యాపేట డీఎస్పీ సీఏలతో పాటు ఏసీబీ ఎంట్రీ ఇచ్చి ఈ అవినీతి కాకీలను అరెస్ట్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సూర్యాపేట జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆసుపత్రులపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఓ స్కానింగ్ సెంటర్లో కనీసం అర్హత లేకుండా మెడికల్ పరీక్షలు నిర్వహిస్తూ వైద్యం చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. కొంతమంది బాధితులు ఏకంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కానింగ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించిన మెడికల్ కౌన్సిల్ అధికారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. సంబంధిత స్కానింగ్ సెంటర్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీఎస్పీ పార్థసారథి, టౌన్ సీఏ రాఘవలకు ఐఎంఏ డాక్టర్స్ బృందం ఫిర్యాదు చేసింది. కేసుపై విచారణ చేపట్టిన సూర్యాపేట టౌన్ సీఐ వీరరాఘవులు కేసు మాఫీ కోసం స్కానింగ్ సెంటర్ యజమానితో బేరం మొదలుపెట్టాడు. కేసులో సెక్షన్లు మార్చడానికి డీఎస్పీ పార్థసారథితో సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించాడు. నిందితులను 25 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డీఎస్పీ డిమాండ్ చేశాడు. చివరికి 16 లక్షల రూపాయలు ఇచ్చేందుకు డీల్ ఓకే అయింది. ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించారు. వీరి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా సూర్యాపేట టౌన్ సీఐ రాఘవలు, డీఎస్పీ పార్థసారథిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. సూర్యాపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస అర్హతలు లేకుండా రన్ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 20 రోజుల క్రితం సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్, సూర్యాపేట ఐఎంఏ సంయుక్తంగా తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా రన్ చేస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్కు జరిగిన ఉల్లంఘనలపై వివరాలు సమర్పించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజా సంఘాల నాయకులు. అవసరం లేకుండా టెస్ట్ల పేరుతోటి దోపిడీ చేస్తున్నారు. అదే హాస్పిటల్లో మెడికల్ షాపులు అదే హాస్పిటల్ నిర్వహిస్తూ అందులో కూడా దోపిడీ జరుగుతుంది. ల్యాబులు అందులోనే పెట్టుకొని అందులో దోపిడీ జరుగుతుంది. ఈ విధంగా అవసరం లేనటువంటి వైద్యం అందించి పేదలను దోచుకుంటున్నారు. దీన్నన్నింటినీ కూడా నివారించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు నిర్వర్తించకుండా వాళ్ళ మామూళ్ళ మత్తులో పడి దీన్ని అంతా కూడా వదిలేస్తున్నారు. ఈ సందర్భంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి దాన్ని అంతటినీ సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆఫీసర్లు మెడికల్ మాఫియా కొమ్ముగాస్తూ నకిలీ డాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని కోటాచలం ఆధ్వర్యంలో ఎంత జరుగుతుంది. డిఎంహెచ్ఓ కోటాచలమే కరెక్ట్గా ఉంటే ఈరోజు సూర్యాపేటలో మెడికల్ మాఫియా జరిగేదే కాదు, నకిలీ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. కంప్లీట్గా ఇదంతా కోటాచలమే దగ్గర నుండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ముందు యాక్షన్ తీసుకోవాల్సింది కోటాచలం మీద. కోటాచలాన్ని కనుక టర్మినేట్ చేస్తే రాబోయే ఆఫీసర్ అయినా జాగ్రత్తగా ఉంటాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా
రెన్యువల్ చేసింది డిఎంహెచ్ఓ గారే. ఏ ధృవీకరణ పత్రాలు చూసి వాటిని రిజిస్టర్ చేసిండో డిఎంహెచ్ఓ గారు తెలంగాణ పౌర సమాజానికి, సూర్యాపేట పౌర సమాజానికి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి పూర్తి స్థాయిలో ఇక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తూ హాస్పిటల్ యాజమాన్యాలు అట్నే చేశారు, డాక్టర్లు అట్నే చేశారు, అర్హత తెలియకుండా వైద్యం అందించారు. వీళ్ళందరికీ కోటాచలం గారు ఆయన కుట్రపూరితంగానే సహకరించారు. మేము కొత్త చట్టాలు అవసరం లేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఎన్ఎంసీ యాక్ట్లు ఏదైతే ఉన్నాయో ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ధృవీకరణ పత్రాలు సరిగా లేకుండా హాస్పిటల్ నడిపిస్తున్న యాజమాన్యాలపైన, డాక్టర్లపైన, అదేవిధంగా వీళ్ళకి రెన్యువల్ చేసి పీసీపీఎన్డీ యాక్ట్ ప్రకారం రెన్యువల్ చేసి ఆ నిబంధనలు ఉల్లంఘించిన డిఎంహెచ్ పైన కూడా కేసులు నమోదు చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ సూర్యాపేట డిఎంహెచ్ఓకి ఎందుకు ఒక బాధ్యత లేదని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఒక ఎంబీబీఎస్ చేసినటువంటి డాక్టరు ఎండి అని బోర్డు పెట్టుకొని ఇక్కడ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. ఇట్లాంటి డాక్టర్లు సూర్యాపేటలో 60 మంది ఉన్నారు. మరి ఈ 60 మంది మీద చర్యలు తీసుకోకుండా ఏదో నామమాత్రంగా చేయడం వల్లనే ఈరోజు ఈ ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ యొక్క స్కామ్లో భాగస్వాములయ్యి వీళ్ళందరినీ చేర్చడంలో ముఖ్యంగా డిఎంహెచ్ఓ పాత్ర ఉందని మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాం. వెంటనే డిఎంహెచ్ఓని సస్పెండ్ చేసి ఈ 60 హాస్పిటళ్లను సీల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వైద్యాన్ని వ్యాపారంగా మార్చి మాఫియాల తయారై ప్రజలను దోచుకుంటున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. డాక్టర్లుగా చలామణి అవుతున్న అర్హత లేని వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.